ఫ్రెండ్స్ రీసెంట్గా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పటివరకు ఐటీఐ చేసి అప్రెంటిస్‌షిప్ ఎక్కడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రైల్వేకి అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేద్దామంటే ఇది మంచి నోటిఫికేషన్ అనమాట. దాదాపుగా 1149 వేకెన్సీలకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఈ నెల అంటే 10వ నెల 25వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ఛానల్ నుంచి ఎవరైతే జేఎల్ఎంకి కానీ రైల్వేకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్, ఇందులో జేఎల్ఎంకి సంబంధించిన మొత్తం సిలబస్, సబ్జెక్ట్ వీడియోస్, టాపిక్ వైజ్లు, పీడిఎఫ్లు, టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్లు, మాక్ టెస్ట్లు, అలాగే ఎలక్ట్రికల్ ఇమేజెస్ ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే రైల్వేకి సంబంధించి ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ, ఆర్పీఎఫ్ అన్ని రకాల సంబంధించిన సిలబస్లు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్లు ఏ విధంగా ఉంటాయంటే, సో ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. 10th క్లాస్ మార్కులని, ఐటీఐ మార్కులని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కనుక మీ పేరు ఉన్నట్లయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత అప్రెంటిస్‌షిప్ జాయినింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, 1 year అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెల కూడా స్టైఫండ్ అనేది యాజ్ పర్ రైల్వే రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత మీకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఏదైనా గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు రైల్వే అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి 20% సపరేట్గా మీకు పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బెనిఫిట్ కోసం చాలామంది రైల్వే అప్రెంటిస్‌షిప్ అయితే జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఇక మనకు రైల్వేలో అంటే ఈ డివిజన్లో వచ్చిన వేకెన్సీ చూసుకున్నట్లయితే, ధనాపూర్ డివిజన్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా 675 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్ చూసుకున్నట్లయితే 201, వెల్డర్ 8, మెకానిక్ డీజిల్ 37, ఆర్ఎన్ఐసి 75, ఫోర్జ్ అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది 24, కార్పెంటర్ 9, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 142, పెయింటర్ జనరల్ 7, అలాగే ఎలక్ట్రీషియన్ 146, మనకి వైర్మెన్ 26 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 675 వేకెన్సీలు ఉన్నాయి. ఇక ధన్బాద్ డివిజన్లో చూసుకున్నట్లయితే మొత్తం ట్రేడ్లు అన్ని కలిపి 156 వేకెన్సీలు, అలాగే దీన్ దయాల్లో చూసుకున్నట్లయితే 62 వేకెన్సీలు, సోనాపూర్ డివిజన్లో చూసుకున్నట్లయితే 47 వేకెన్సీలు, అలాగే సంస్థపూర్ చూసుకున్నట్లయితే 42, అలాగే ప్లాన్ డిపోర్ట్లో చూసుకున్నట్లయితే 29 వేకెన్సీలు, క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ మనకి హర్నాట్ చూసుకున్నట్లయితే 110 వేకెన్సీలు, మెకానికల్ వర్క్షాపు సమస్తపూర్లో చూసుకున్నట్లయితే 28 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ అన్ని వేకెన్సీల్లో మీ ట్రేడ్ ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో చూసుకొని అప్లై చేసినట్లయితే మీకు తొందరగా అప్రెంటిస్‌షిప్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, దీనికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years నుంచి 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి వాళ్ళ సర్వీస్ని బట్టి దాదాపుగా ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది 25/10/2025 ఈ డేట్కి మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ డేట్కి మీ ఏజ్ 24 సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే మీ కేటగిరీని ఉపయోగించి మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది పొందొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు 10th క్లాస్లో ఖచ్చితంగా 50% ఉండాలి, అలాగే ఐటీఐ చేసి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక పేమెంట్ అనేది 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఈ 100 రూపీస్ ఫీజు కూడా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఆర్ఆర్సీ పాట్నాలోకి వెళ్ళండి. పాట్నాలోకి వెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై అక్కడ ఉంటుంది, అప్లై చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏమైనా హెల్ప్ డిస్క్ అంటే ఏమైనా మీకు సమాచారం కావాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 0612220035. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సండేలు, సాటర్డేలు, హాలిడేలు వదిలేసి మిగతా టైంలో ఎప్పుడు కాల్ చేసినా మీకు వాళ్ళు రిప్లై అనేది ఇస్తుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.